గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి ఎంత ఫేమసో ఏలూరు మార్కెట్ యార్డులో నిమ్మకాయల ఎగుమతులు అంత ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే నిమ్మ ఎగుమతుల్లో ఏలూరు మార్కెట్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ మార్కెట్కు కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా నిమ్మకాయల దిగుమతులు జరుగుతాయి. ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రోజుకు 50 లారీల లోడు దిగుమతి అవుతుంది. ఎంత లేదన్నా రోజుకు 10 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం అన్ని పంటల కన్నా లాభదాయకమైన పంట నిమ్మకాయల పంటేనని, ఎకరం పొలంలో ₹1,00,000 వరకు కౌలు అందిస్తున్నారన్నారు పశ్చిమ గోదావరి జిల్లా లెమన్ అసోసియేషన్ నాయకులు చక్రపాణి. సుమారు 5 జిల్లాల నుంచి కూడా మనకి రైతుల సరుకు ఇక్కడ తీసుకొని వస్తారండి. మన రాష్ట్రంలోనూ భారతదేశంలో ఉండే మెయిన్ గుంటూరుకి మిర్చి మార్కెట్ ఎలాగో మన భారతదేశంలో నిమ్మకాయ కూడా ఏలూరు మార్కెట్ ప్రధానమైంది. ఇక్కడ నుంచి సుమారు సీజన్లో ప్రతిరోజు 30 నుంచి 50 లారీల వరకు ఉత్తర భారతదేశానికి ఎగుమతి ఉంటాయి. జనరల్గా ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15 తారీఖు తొలకరి వర్షాలు, ఋతుపవనాలు వచ్చే వరకు కూడా క్లైమేట్ హాట్గా ఉన్నంతసేపు మనకి ఈ యొక్క నిమ్మకాయకి డిమాండ్ ఉంటుందండి. ఏ పంటకి కూడా దీనికి ఉన్నంత ఆధారం లేదు. ఇవాళ ప్రజెంట్ అయితే రైతుకి మంచి ఆదాయం, ఎకరానికి ₹1,00,000 కౌలు ఉందండి. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మకాయల దిగుబడులు తక్కువగా ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా పెదవేగి, దెందులూరు, నల్లజర్ల, ద్వారకా తిరుమల, కామరవరపుకోట, లింగపాలెం మండలాల్లో నిమ్మకాయల పంటతో అధిక లాభాలు గడిస్తున్నారు రైతులు. సీజన్ 4 నెలలుంది. గత 15 సంవత్సరాలుగా ఈ పంటను నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు రైతులు. గత ఏడాది పంట అధికంగా ఉండటంతో రేటు తక్కువ పలికి నష్టపోయామని, ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా నిమ్మ ధర ఎక్కువగా ఉండటంతో ₹4 మిగులుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట తక్కువైనా కొంచెం మార్కెట్ బాగుందండి సంవత్సరం. అంటే యావరేజ్ మీద వీటి మీద డబ్బులు తక్కువైనా కొంచెం పర్సెంటేజ్ 20% తేడా ఉందండి రాష్ట్రానికి. మిగతా పంటల మీద నిమ్మ తోటలో మిగతా పంటల మీద కొంచెం కవరింగ్ ఉంది. యాసకాలం మార్కెట్ బాగుండాలి. జిల్లాలో మెట్ట ప్రాంతంలో నిమ్మకాయల సాగు అధికంగా ఉంది. ఈ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే పంట కూడా ఈ యార్డుకే చేరటంతో ఏలూరు మార్కెట్ యార్డు నిమ్మకాయల ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉంది. గత 15 సంవత్సరాల నుంచి నిమ్మకాయల కమిషన్ వ్యాపారం చేస్తున్నామని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ధర ఎక్కువగా ఉండటంతో తమకు కొంత ఆదాయం వస్తుందని నిమ్మకాయల కమిషన్ వ్యాపారులు చెబుతున్నారు. 15 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం అండి. నీటి మీద కాపులు బాగా చాలా తక్కువ అండి. ఉండకాడికి రేటు ఉంది. దాన్ని పోలితే 20% నీటి మీద తక్కువ ఉంటుందండి. దాన్ని పెట్టి పోలిస్తే రేటు ఉంది కానీ నీరు 100% వచ్చింది అనుకోండి. ఈ 80% వద్ద రేటు ఉండటం వల్ల కవర్ చేసింది. కాపు చాలా తక్కువ అండి. దానికి పోయి ఏదైనా మిగులుతుందండి. తగిలితే తగలొచ్చు, ₹1,00,000 తగలొచ్చు, ₹1,00,000 మిగలొచ్చు. ఏలూరు మార్కెట్ యార్డులో 300 మంది హమాలీలు పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా 300 మంది అయినా పరోక్షంగా ఎగుమతులు, దిగుమతుల ద్వారా సుమారు 1,100 మంది పైగా జీవనోపాధి పొందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే ఒక్కో కార్మికుడికి సుమారు 1000 నుంచి 1,500 వరకు గిట్టుబాటు అవుతోంది. సంవత్సరం మొత్తం మీద ఈ 4 నెలలే వ్యాపారం ముమ్మరంగా సాగుతోందని, మిగిలిన రోజుల్లో యార్డుల్లో పని అంతంత మాత్రంగానే ఉంటుందంటున్నారు హమాలీలు. 1,500 1000 వస్తుంది ఈ సీజన్లో. ఈ సీజన్ అంతమంది కలిసి 60 రోజులు ఉంటుంది మాకు. 60 రోజులే ఈ 1000-1,500 వచ్చింది. తక్కిన రోజుల్లో మాత్రం 400, 300, 200 సీజన్లో. కార్మికులుగా మేము 300 మంది, 316 మంది మేము కార్మికులుగా ఇక్కడ మేము వర్క్ చేసేది. ఇంకా మా వెనకాల లారీ ముట్ట వాళ్ళు కానీ వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ దగ్గర 600 మంది ఉంటారు. మొత్తం దగ్గర 1,100 మంది, 1000 మంది పనిచేస్తుంటాం. మొత్తం మీద ఈ ఏడు ఏలూరు నిమ్మ మార్కెట్ నిమ్మకాయల ఎగుమతులు, దిగుమతులతో సందడిగా మారింది. ఇటు రైతులతో పాటు కూలీలకు ఉపాధి దొరుకుతుండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.